శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 2,76,620 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఎగువన పరివాహక ప్రాంతాలపై జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 3,37,891 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హ్యాడ్ రెగ్యులేటర్ 24,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ వరద వచ్చి చేరుతోంది. గత వారం రోజులుగా వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ గేట్లెత్తడంతో నీటి ప్రవాహం మరింత ఎక్కువైంది. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 140.49 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జున సాగర్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో 104,200 క్యూసెక్కులు వస్తోంది. సాగర్ కుడి కాల్వకు 5,944 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్బీసీకి తాగునీటి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.